హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేది పుదీనా కొత్తిమీర నిలువ పచ్చడి. ఇవి నెల రోజులైనా పాడవదన్నమాట ఈ పచ్చడి. ₹20 పుదీనా, ₹20 ఏమో కొత్తిమీర. 2 కట్టలు పెద్ద పెద్ద కట్టలు తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి 100 గ్రాములు, అలాగే 50 గ్రాముల చింతపండు, ఎల్లుల్లిపాయలు, తెల్ల ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయలు వచ్చి పెద్ద ఎల్లుల్లిపాయలు 2, అలాగే జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ ఒక పెద్ద కప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ అన్నిటికీ ఆయిల్ వచ్చి ఒక 200 గ్రాముల ఆయిల్ పట్టిద్ది. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇవి మగ్గించుకోవడానికి ఇలా కళాయి పెట్టుకోండి. అలాగే లోపల మనం చింతపండు ఉంది కదా, కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. తీసుకుని చింతపండులో కొంచెం ఒక ఉడకనిస్తే మనకు చింతపండు ఉడికిద్ది అనమాట. నీళ్ళు కూడా అవసరం అవుతాయి పచ్చడికి. ఇప్పుడు మనం ఇవి మగ్గ పెట్టుకోవడానికి మాత్రమే ఆయిల్ వేసుకోండి. మళ్ళీ తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఎండుమిర్చి అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ మంచిగా పెట్టుకోవాలి, మాడకుండా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక మనం కొత్తిమీర పుదీనాకు ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి మనం పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇవి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటే చక్కగా మగ్గాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, దీని నిండా వచ్చేసింది కదా. ఇప్పుడు చూసారు ఎంత అయిందో. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం. దీన్ని చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చిని మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని ఉంచుకోండి తాలింపు పెట్టుకోవడానికి. ఇందులోనే మనం జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసాను. ఇది మిక్సీ పట్టుకుని వద్దాం. తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఈ వాటర్ కూడా పోసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని వద్దాం. ఇలా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం పుదీనా వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇట్లా రావాలన్నమాట పచ్చడి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు, లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి. మీకు కావాలంటే ఇంకో కూడా వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారాలి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, పుదీనా కొత్తిమీర పచ్చడి, నిలువ పచ్చడి. ఇది మీకు నెల రోజులైనా సరే పాడవదు. మీకు అంతగా డౌట్గా ఉంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఒక 2 మంత్స్ దాకా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.